వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఆఖరికి ఆ పాము ఏం చేసిందంటే రురోదహ ఏడ్చిందిటండి. 5 పడగల పాము ఏమీ చెయ్యలేక ఇటు పోరాడలేకపోతుంది, అటు బయటికి వెళ్ళలేకపోతుంది. లోపల ఏడవడం మొదలుపెట్టింది. అది కానీ బయటికి వెళ్ళిపోతే పురంజనుడికి ఏ బాధ లేదు. అది లోపల ఉన్నంతకాలం వీడికి వేదన తప్పదు, దానికి వేదన తప్పదు. ఇది ఇటు మండిపోతుంది, భగ్నమైపోతుంది, అది చూస్తూ కూర్చున్నాడు. ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో క్రమంగా అనుకుంటున్నట్ట, నేను కానీ పోతే వీళ్ళందరూ ఏమైపోతారో, నేను పోతే నా భార్య ఏమైపోతుందో, ఈ భ్రాంతులన్నీ ఉంటాయి. కానీ ఎవడు బతుకు వాడిదే, ఎవడికి వాడే. కానీ అప్పటికి అలా అనిపించదు. ఇలాగ మొత్తం మీద మనసు నిండా ఎవరు ఆక్రమించుకుపోయారు అంటే ఇంత కుటుంబం ఏర్పడుతున్న కారణమైన ఆవిడనే ధ్యానిస్తున్నట్ట. ఆవిడ ఎక్కడుంది ఇప్పుడు కనిపించట్లేదు. ఆవిడ పరిస్థితి ఏమిటో, ఆవిడ వేదన ఏమిటో. కానీ వీడు మాత్రం ధ్యానం మాత్రం దేని గురించి అయ్యా అంటే ఆవిడ గురించే. క్రమంగా ఆవిడ ఎలా ఉంటుందో ఏమైపోతుంది, ఇదే బాధ. గ్రహీతం కతిధీరేనం భయనాభ్యపదత్యత. ఈ లోపల వాడు బయలుదేరేట. అసలు వాడెవడు? భయుడు. వాడొచ్చాడు. వాడు తమ్ముడిని సైన్యాన్ని పంపాడు. ఇప్పుడు వాడు బయలుదేరొచ్చాడు భయుడు. వీడెవడో కూడా తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతానికి భయుడు అంటే భయం యొక్క రూపం అనుకుంటున్నాం, కానీ అసలు భయం ఏంటో తెలిస్తే వీడి పేరు ఇంకా బాగా అర్థమవుతుంది మొత్తానికి. వాడొచ్చాడు. ఎవర రాజు? భయుడు. వాడొచ్చేట. ఆ రావడం ఏంటంటే వీడిని ఈడ్చుకుపోతున్నట్టు. ఇంకా వీడేం చెయ్యలేక ఈడ్చుకుపోతుంటే వెళ్తూ ఉంటే వీడిని చూసి లబోదిబో అని వాళ్ళు ఏడుస్తున్నట్టు. ఏం లాభం? ఈడ్చుకుపోయాడు వాడు. పురీం విహాయోపగత ఉపరుద్ధో భుజంగమ. వాడు ఎప్పుడైతే ఏడవడం మొదలుపెట్టాడో అప్పుడు ఈ పాము బయటకు వెళ్ళిపోయిందిట. చూడండి, ఇక్కడ ఆయనకి అందరూ వదిలేశారు, విడిచిపెట్టేశారు. ఈ పాము ఇంకా ఉన్నా లేనట్టే నీరసంగా ఏడుస్తూ పాము బయటకు పోయింది. వీడిని ఇచ్చేశారండి. పాము బయటకు పోతే కానీ వీడు ఏడవబడ్డా అదొకటి ఉన్నది. లేదా వీడు పాము కలిసి బయటకు పోయారో వదిలేద్దాం. యదా తమేవాన్ పురీ విశీర్ణ ప్రకృతి గత. ఎప్పుడైతే పాము వదిలేసిందో, ఇక్కడ చాలా ఇందులో ఎంత సైన్స్ చెప్పాడంటే జీవుడు వెళ్ళిపోయేటప్పుడు క్రమంగా వాడు పోయినా ఇంకా ఎంతో కొంత ప్రాణం మిగిలి ఉంటుంది. ప్రధాన ప్రాణవాయువుతో వాడు వెళ్ళిపోయినా ధనంజయ వాయువు అనేది శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. అది కూడా పోయాక డీకంపోజ్ అవ్వడం అప్పుడు మొదలవుతుంది. బాడీ జీవుడి పని అయిపోతుంది అప్పటికే. బాడీకి పూర్తిగా ప్రాణం విడిచిపెట్టడం అక్కడ. ఇంకా ఎందుకు రహస్యం దాచడం? 5 పడగల పాము అంటే పంచ ప్రాణాలతో ఉన్న ప్రాణశక్తి. అది ఇంతవరకు గింజుకుంటుంది లోపల. ఇప్పుడు క్రమంగా అది కూడా వీడిని ఎప్పుడైతే లాగేశారో అది కదిలిపోయింది. జీవుడు కదలగానే ప్రాణం కదిలింది. అంటే ప్రాణం జీవుడు ఒకటి కాదు. చూడండి, దేహం జీవుడు ఒకటి ఎలాగూ కాదు. అది ముందే వాడి కళ్ళ ముందే భగ్నం అయిపోయింది మొత్తం కూడా. కనుక ఇంకెవడు వాడు? ఇది ఆలోచించవలసిన అంశం. ఆలోచన పరులకి ఇదంతా చెప్పాడు. మాకు ఏ ఆలోచన అక్కర్లేదు, నా ఏడిపే చాలు అనుకుంటే ఇది అక్కరే లేదు, బాధే లేదు. పురీం విహాయోపగత ఉపరుద్ధో భుజంగమ యదా తమేవాన పురీ విశీర్ణ ప్రకృతి గత. ఎప్పుడైతే పాము కూడా వెళ్ళిపోయిందో ఇంక పురం పరిస్థితి ఏమిటి? విశీర్ణ, సంపూర్ణంగా నశించి ప్రకృతి గత. అక్కడున్న ప్రకృతిలో లయమైపోయింది మొత్తం. పట్టణం అంతా ఎక్కడికో వెళ్ళక అక్కడక్కడే లయమైపోయింది. ఇప్పుడు ఆ పోతున్నప్పుడు కూడా వీడు భయుడు లాగేస్తున్నప్పుడు అయ్యో నా భార్య అనుకున్నట్టు ఎదురు కాదు. కానీ అప్పుడైనా ఒక్కసారి నేను ఏ స్నేహితుడిని మర్చిపోయి ఇక్కడికి వచ్చి ఇంత పడ్డానో వాడిని తలంచుకునింటే అసలు అప్పుడైనా బాధపోయేది. అందుకు నా విందత్తమసావిష్ట సఖాయం సుహృదం పురహ. తనకు మొట్టమొదటి స్నేహితుడు ఎవడో వాడిని అసలు గుర్తు తెచ్చుకోలేదట. ఆమెను గుర్తు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అయిపోయింది. ఈ తర్వాత ఏం జరిగింది? ఇంతవరకు తన సుఖం కోసమని వేటిని హింసించాడో ఆ హింసించినవన్నీ మరో రూపంతో పైలోకాల్లో వాడిని హింసించాడు. అవన్నీ అనుభవించి మళ్ళీ పుట్టాడు. ఎలా పుట్టాడంటే ఆడదానిగా పుట్టాడండి. ఇప్పుడు మీరేమంటారు? వీడు పురంజనుడు అంటారా, ఇంకేమిటో మీ ఇష్టం, పురంజని అంటారు వీడి పేరు. అలా అనుకుందాం. కానీ పురంజనుడి భార్య పేరు ఎక్కడ చెప్పలేదు. ఆమె పేరు కూడా పురంజని అనుకోవచ్చు. ఆవిడే అంది నేనేమిటో నాకేం తెలియదు, ఉన్నానని తెలుసు అంతే అన్నది. అందులోనూ గొప్ప మాట ఉన్నది. కానీ ఇక్కడ వీడిప్పుడు ఆమె అయిపోయాడు. ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది, ఒకప్పుడు వాడు తర్వాత అది అవుతారు. ఎవడు ఏం చెప్పగలడు? ఇప్పుడు ఏ దేహంతో అభిమానం పెట్టుకుంటా వచ్చి గుర్తు లేదు కనుక ఈ దేహమే నాదనుకుంటున్నాం. కానీ ఇదే జన్మలో గత జన్మ దేహం గుర్తుంటే అప్పుడు అదనుకుంటాం ఇది అనుకుంటాం, అదేంతో కలుస్తాం. అందుకు భగవంతుడు మరపు అనేది పెట్టడం వల్ల మనం హాయిగా ఇలా వెళ్ళగలుగుతున్నాం. అన్నీ చక్కగానే పెట్టాడు వ్యవస్థలో. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే సత్యం తెలిసిపోతుంది. అందుకు భయపడి మనం ఆలోచించడం మానేశాం మనం.
సత్యం తెలిపిస్తే ఎలాగా ఇంకెందను ఎన్ని అనుభవించాలో. సరే, మొత్తానికి ఇప్పుడు ఏం జరిగింది? ఉపయేమే వీర్యపణాం వైదర్భీం మలయధ్వజ. అతడు ఇప్పుడు ఎక్కడ పుట్టాడు అంటే విదర్భ దేశాధిపతికి కుమార్తెగా పుట్టాడు. ఇక్కడ విదర్భ అనే పేరు కూడా చాలా అవసరం. విదర్భ అనే దేశం ఇప్పటికీ ఉంది మన భారతదేశంలో, కానీ విదర్భ అని భాగవతంలో ఎక్కడ చెప్పినా దానికి ఒక సింబాలజీ ఉంది. సరే, విదర్భ దేశ రాజపుత్రికగా పుట్టాడు. ఎందువల్ల ఆడపుట్టుకొచ్చింది? ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిందండి. తాను మరణ సమయంలో ఆ స్త్రీనే బాగా తలంచుకోవడం వల్ల వీడికి స్త్రీ ఉపాధే ప్రాప్తించింది. అంతకాలేచ మామేవ స్మరణముక్త. కనుక చిట్ట చివరికి ఏది తలుచుకుంటావు, ఏది బతుకంతా తలంచుకుంటావు, అదే చిట్ట చివరికి తలుచుకుంటావు. చిట్ట చివరికి వేరేదేం రాదు. బతుకంతా ఎచ్చి నేడిపోయి చివరికి గుర్తుంటుంది, అదే మళ్ళీ జన్మనేది. ఆ రూపం గుర్తు తెచ్చుకున్నట్టుగా మళ్ళీ స్త్రీ అయ్యాడు. ఈ స్త్రీ అయిన తర్వాత మహాసౌందర్యవతిగా పుట్టాట. ఆ సమయంలో పాండ్యదేశాధీశుడైన మలయధ్వజుడు అనేటువంటి ఆయనకు ఈవిడ్నిచ్చి వివాహం చేశారు. ఎవరిని? మాజీ పురంజనుడిని. అంటే ఇప్పుడు స్త్రీ పురంజనుడు అనుకోండి పేరు. మొత్తానికి మలయధ్వజుడికి ఇచ్చి వివాహం చేశారు. ఆ మలయధ్వజుడితో చక్కటి సంతానం కలిగినది. వీళ్ళందరూ ద్రవిడ దేశానికి రాజులు అయ్యారు. తర్వాత ఆ కలిగిన సంతానం కూడా అగస్త్యాది మహాత్ముని వివాహం చేసుకున్నారట. అంటే అగస్త్యుడి భార్య ఏమిటి? పేర్లేం వెతకద్దు, ఇందులంతా సంకేతం, ఇదంతా కూడా సంకేతమే. వాళ్ళందరూ మహాత్ములు వాళ్ళు, ఆ కూతుర్లు కొడుకులు అందరూ కూడా. ఆ తర్వాత ఈ మలయధ్వజుడు ఎప్పుడైతే ఈ విధంగా తన సంతానమంతా స్థిరపడ్డారని తెలుసుకున్నాడో, వాడు పట్టణాలు పట్టుకు వేలాడకుండా తెలివైనవాడు చక్కగా తన రాజ్యాన్ని పుత్రుడికి అప్పజెప్పి ఆయన దివ్యమైనటువంటి మలయ పర్వతానికి వెళ్ళిపోయాడు సాధన కోసం. అతన్ని అనుసరించి ఈమె వెళ్ళింది. ఈమె మహాపతివ్రత అండి, ఆ సుగుణం ఉన్నది. ఇద్దరూ కలిసి అక్కడ సాధన చేసుకుంటున్నారు. అతడు చేసిన సాధనంతా ఏమిటి అంటే ఆ నారాయణ ఉపాసన చేస్తున్నాడు. అక్కడవే దివ్య నదుల్లో స్నానం చేస్తూ, అది చంద్రవశ, తమ్రపర్ణి, వటోదక 3 దివ్య నదులుట. వాటిలో స్నానం చేస్తూ అతను సాధన చేస్తూ మనోమాలిన్యాన్ని సంపూర్ణంగా పోగొట్టుకున్నాడు. అతన్ని అనుసరిస్తూ ఈమె కూడా అతడు ఏ విధంగానైతే భోగత్యాగం చేస్తూ సాధన చేస్తున్నాడో దానికి అనుగుణంగా ఉంటాని సేవ చేసుకుంటూ ఉన్నది. క్రమంగా తపసా విద్యయా పక్వ కషాయో నియమైర్యమై. తపస్సు చేత, విద్య చేత. ఇక్కడ 2 చెప్పారు. తపస్సు అంటే తప్పించి చేస్తున్న సాధన, విద్య అంటే ఉపాసన. ఇది అర్థం. విద్య అనే శబ్దానికి వేదాంత పరిభాషలో ఉపాసన. ఈ 2 నియమములు, యమము, వీటన్నిటి చేత పక్వ కషాయ అనగా తన మాలిన్యములన్నీ విడిచిపెట్టి హృదయాన్ని పక్వతకు తెచ్చుకున్నాడు. క్రమంగా విజితాక్షానిల ఆశయ, ప్రాణాయామము చేసి, అంటే యోగ ప్రక్రియ అంతా చెప్తున్నారు. మనోనిగ్రహం చేసి మనస్సుని క్రమంగా బ్రహ్మమైన నారాయణ్యందు లీనం చేసి ఆయన గురించే ధ్యానిస్తూ విశ్వతోముఖుడైనటువంటి ఆ పరమాత్మ ధ్యానంలో క్రమంగా శరీరాన్ని త్యజించాడు మలయధ్వజుడు, ముక్తి పొందాడు. అప్పుడు భర్తృవియోగం తట్టుకోలేక బాధపడుతూ భర్తని మండించిన చితిలో ఆమె కూడా పడి మరణించబోతూ ఏడుస్తూ ఉంటే అప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మడు ఆమె వద్దకు వచ్చాడు. ఇక్కడున్నది చితిన్ దారుమయీం చిత్వా తస్యాం పత్యుః కళేవరం ఆదిప్య చానుమరణే విలపంతి మనోదధే. ఆ చితి దగ్గర ఏడుస్తున్నటువంటి ఆ పురంజని వద్దకు ఒక విప్రుడు వచ్చాడు. కశ్చిత్ సఖా బ్రాహ్మణ ఆత్మవాన్, ఒక మహానుభావుడైనటువంటి ఆత్మజ్ఞాని అయినటువంటి విప్రోత్తముడు వృద్ధుడు అక్కడికి వచ్చేట. వచ్చి సామమైన వాక్యములతో ఆమెను ఓదార్చుతూ నువ్వెవరు అనుకుంటున్నావు అన్నాడు. కాత్వం కస్యాసి కోవాయం శయానో యస్య సూచసి. నువ్వెవరు, ఎవరి దానవు, ఎవరి కోసం దుఃఖిస్తున్నావు, పడుకుని ఇతరెవరు? నేనెవణ్ణి అన్నట్ట. పోల్చేవా నన్ను అని అడిగాడు. ఇక్కడ పోల్చలేదని. అపిస్మర్శి చాత్మానం, పోల్చలేదా నన్ను? అవునులే. ఎందుకు నువ్వెవరు అనుకుంటున్నావు? ఈయన గారి భార్యని. అవునా? స్త్రీవా నువ్వు? నువ్వు ఒకప్పుడు పురుషుడివి తెలుసా? నీకు తెలియదు. ఇప్పుడు చెప్పు, అప్పుడు పురుషుడివా ఇప్పుడు స్త్రీవా? దేనితో నిన్ను ఐడెంటిఫై చేసుకుంటావు? చాలా గొప్ప ప్రశ్న. అప్పుడున్న ఉపాత్తోనా ఇప్పుడున్న ఉపాత్తోనా చెప్పు. ఇప్పటి కాలం బట్టి ఇప్పుడు కనిపిస్తే దీనితో అంటున్నావు, కానీ నువ్వెవరు నిజానికి? నేను చెప్తున్నా, నువ్వు ఈ పురంజనివి కావు, అప్పటి పురంజనుడవు కావు. నీకు దీనికి ముందుకు జన్మ ఉన్నది, అది ముందు తెలుసుకో. ఇప్పుడు అది ఇది 2 కావని నేను తెలియజేస్తాను. మరెవరవు? నువ్వు నేను స్నేహితులం. నన్ను నువ్వు మర్చిపోయావు. గుర్తు చేయడానికి ఇప్పుడు రూపం ధరించాను. అసలు మన స్నేహం ఎలాంటిది? అసలు నువ్వు పురంజనుడివి, పురంజనివి కాక మునుపు నా స్నేహితుడివి. నువ్వు మర్చిపోయా? మన ఇద్దరం స్నేహం ఎంత గొప్పది. మన అసలు స్వరూపం ఏంటో తెలుసా? మన ఇద్దరం హంసలం. చక్కటి మాట ఉందండి. హంస శబ్దానికి అసలు అర్థం తెలిస్తే, హంసావహంచ త్వంచార్య సఖాయౌ మనసాయనౌ.
నువ్వు నేను హంసలమైన మన ఇద్దరం కూడా ఎక్కడ తిరిగేవాళ్ళని తెలుసా? ఒకప్పుడు మానస సరోవరం దగ్గర తిరిగేవాళ్ళం మన ఇద్దరం కూడా హాయిగా. అది నివాస స్థానముగా కబుర్లు చెప్పుకుంటూ హాయిగా తిరిగేవాళ్ళం. ఎలా అంటే అనంతకాలం మన ఇద్దరం కలిసి హాయిగా ఉండేవాళ్ళం. అప్పుడు ఏ దుఃఖం నీకు లేదు, హాయిగా ఉండేదానువు. క్రమంగా నువ్వు సత్వం విహాయమాం బంధో గతో గ్రామ్యమతిర్మహిం, అసలైన బంధువునైన నన్ను విడిచిపెట్టి, అసలైన స్నేహితుడినైన నన్ను విడిచిపెట్టి, అసలైన ఆత్మీయుడినైన నన్ను విడిచిపెట్టి నువ్వు ఇంకేదో ఉందనుకుని బయటకు వచ్చావు. ఆ బయటకు రావడంతో నన్ను మర్చిపోయి, నాతో నీకున్న స్నేహాన్ని మర్చిపోయి, నీ అసలు స్థితిని మర్చిపోయి, నాతో కలిసి మానస సరోవరంలో ఆనందంగా విహరించారు నీ స్థితిని మర్చిపోయి కేవలం ఇంద్రియ భోగాల మీద ప్రీతితో పురాన్ని అంటుకున్నాం. పురంతో అంటుకునేలా చేసింది ఆవిడ. మీరిద్దరూ కలిసి అంత పెంచుకున్నారు. అప్పుడు నువ్వు పడ్డ బాధలు అంతా ఇంత కదా, మమైకమైపోయి గనక నీ చివరి కాలంలో కూడా నీ అసలు స్నేహితుడు గుర్తు తెచ్చుకోకుండా నువ్వు అంటించుకున్న దాన్ని గుర్తు తెచ్చుకుని పోయి మళ్ళీ ఇప్పుడు పొందావు. కానీ ఇదివరకటి ఏ పుణ్య విశేషమో చేతనో నీకు మలయధ్వజుడు భర్తగా లభించాడు గనకనే ఈ ఆఖరి సమయంలో నువ్వేమిటో నీకు తెలుసుకునే అవకాశం వచ్చింది. ఎవడి మలయధ్వజుడు? వీడి సంకేతం ఏంటి? సరే, మొత్తం ఇక్కడ సంకేతాన్ని విప్పుతున్నాడు.